ఏలూరులోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు భయాందోళనకు గురికాక తప్పదు. స్కానింగ్ కు వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. వారు చేసిన పనికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త కళ్ళ ముందే భార్య ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ భర్త అక్కడి సిబ్బందిని ప్రాధేయపడ్డారు. నా భార్యని కాపాడండి అంటూ మొత్తుకున్నారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఆ సిబ్బంది ఏం చేశారు? సాధారణంగా ఎంఆర్ఐకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. సదరు వ్యక్తి ఒంటిపై ఏదైనా మెటల్ కు సంబంధించిన వస్తువులుంటే రేడియేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఎంఆర్ఐ కోసం వచ్చిన వారి ఒంటిపై ఎలాంటి వస్తువులు లేకుండా చూస్తారు డయాగ్నోస్టిక్ సిబ్బంది. కానీ ఏలూరులోని సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ లో మహిళ పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. స్కానింగ్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మహిళ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఏలూరు రూరల్ మండలం ప్రత్తికొల్లంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామ తులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్ ను అమర్చారు. గత కొన్ని రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో మహిళ డయాలసిస్ చేయించుకుంటుంది. ఈ క్రమంలో రామ తులసమ్మకు ఎంఆర్ఐ తీయించుకోవాల్సిందిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఏలూరులోని సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కు డాక్టర్ రిఫర్ చేశారు. కానీ ఇక్కడే డయాగ్నోస్టిక్ సిబ్బంది చేసి తప్పిదంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఎంఆర్ఐ స్కానింగ్ కి ముందు మెటల్ డిటెక్టర్ తో మహిళకు చెక్ చేయకుండానే స్కానింగ్ మిషన్ లోకి మహిళను పంపించారు ఆసుపత్రి సిబ్బంది. మిషన్ లోకి వెళ్లిన వెంటనే రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ కొట్టుమిట్టాడింది. చివరకు రేడియేషన్ ఎఫెక్ట్ తో స్కానింగ్ మిషన్ లోనే ప్రాణాలు విడిచింది మహిళ. అయితే స్కానింగ్ మిషన్ లో భార్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయాన్ని భర్త కోటేశ్వరరావు గుర్తించాడు. వెంటనే స్కానింగ్ ను ఆపాలని సిబ్బందిని కోరాడు. అయినప్పటికీ సదరు ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. మహిళ స్కానింగ్ మిషన్ లో కొట్టుమిట్టాడుతుండగానే స్కానింగ్ ను కొనసాగించారు. దీంతో రేడియేషన్ ను తాళలేక మహిళ మరణించింది. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్న సమయంలోనే తన భార్య తన కళ్ళ ఎదుటే మృతి చెందిందంటున్న భర్త కోటేశ్వరరావు విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టేలా చేసింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి పట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద భర్త ఆందోళనకు దిగారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో స్కానింగ్ సెంటర్ లో మహిళ చనిపోయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.